1, 2, 3, come on! అందరికీ నమస్కారం. ఈ కరోనా మహమ్మారి తర్వాత 2020-21 నూతన విద్యా సంవత్సరం రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి తిరిగి ప్రారంభం కాబోతుంది. అందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి ఈ కరోనా మహమ్మారి ఈ విధంగా విజృంభిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులందరూ, విద్యార్థులందరూ పాఠశాలకు వస్తే కరోనా యొక్క ప్రభావం ఎలా ఉంటుందని మనం బాగా ఆలోచించాలి. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనం కూడా కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాలకు వెళ్ళే ఉపాధ్యాయులు, పాఠశాలకు వచ్చే విద్యార్థులందరూ కూడా కనీసంగా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. కరోనా మహమ్మారిని దూరంగా ఉంచాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి. అందుకే రేపు 27వ తారీఖు నుంచి పాఠశాలకు వెళ్ళేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కనీస జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. చాలామంది ఉపాధ్యాయులు దూర ప్రాంతాల నుంచి తమ పాఠశాలకు రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో పాఠశాలకు వెళ్తూ ఉన్నారు. మరి అలాంటి ఉపాధ్యాయులు ఈ ప్రయాణ కాలంలో కానీ, పాఠశాలలో ఉన్నంతసేపు కానీ, పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఎలాంటి జాగ్రత్తలు వహించాలి. తర్వాత బడికి వెళ్ళిన తర్వాత పాఠశాలలో విద్యార్థులతో మెలిగేటప్పుడు కానీ, పాఠశాలలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కానీ, ఆటల సమయంలో కానీ, మధ్యాహ్న భోజనం సమయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విద్యార్థుల చేత ఎలాంటి జాగ్రత్తలు పాటింపచేయాలనేటువంటి కనీసమైనటువంటి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, విద్యార్థుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి, విద్యార్థుల చేత ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి అవగాహన కలిగి ఉంటే రేపటి నాడు మనం పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఈ కరోనా మహమ్మారిని జయించి మన పాఠశాలలో కరోనా రాకుండా చేయడానికి మనం దోహదపడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒకసారి నేను చెప్పే జాగ్రత్తలు కాస్త వినండి, ప్రతిరోజు పాటించండి, కరోనా ఫ్రీగా ఉండండి, స్టే సేఫ్. కరోనా విద్యా సంవత్సరంలో పాఠశాలకు వెళ్తున్న టీచర్లు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు. బడికి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మాస్కులు ధరించండి. బ్యాగులో సబ్బు, శానిటైజర్, ఒక అదనపు మాస్క్ ఉంచుకోండి. ఎవరి ప్లేటు, వాటర్ బాటిల్, స్పూను వాళ్ళే తీసుకువెళ్ళండి. పవర్ బ్యాంక్, ఛార్జర్ లాంటివి కూడా వెంట తీసుకెళ్ళండి. ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే వెళ్ళండి. కారులో అయితే ఇద్దరు వెళ్ళండి. ముందు ఒకరు, వెనక ఒకరు కూర్చోండి. కారులో ఏసీ వాడకం తగ్గించండి. కిక్కిరిసిన ప్రయాణికులు ఉన్న ఆటో, బస్సులో ప్రయాణం చేయకండి. వీలైనంత వరకు సొంత వాహనాలకు ప్రాధాన్యతనివ్వండి. బస్సులో వెళ్ళేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికులతో అనవసరంగా ముచ్చటించరాదు. అనారోగ్యంగా ఉంటే బడికి వెళ్ళకండి. అవసరమైన మందులు మీ వెంట తీసుకెళ్ళండి. బడిలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా వస్తువులను తాకకండి. భౌతిక దూరం పాటించండి. మాస్కు, ఫేస్ షీల్డ్ నిరంతరం ధరించండి. మీరు వాడే వస్తువులను ప్రతిరోజు శుద్ధి చేసుకోండి. కరచాలనం వద్దు, నమస్కారం ముద్దు. సమావేశాలు భౌతిక దూరంలో నిర్వహించుకోండి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోండి. భోజనాల్లో సామూహికంగా చేయరాదు. ఎవరి స్థానంలో వారే తినడం మంచిది. విద్యార్థులతో ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. డస్టర్, శుద్ధముక్క, హాజరు రిజిస్టరు ఎవరిది వారి దగ్గరే ఉంచుకోండి. విద్యార్థులను దూరంగా కూర్చోబెట్టండి. విద్యార్థులందరూ మాస్కులు ధరించే విధంగా చూడండి. గుంపులుగా ఆడుకునే ఆటలను నిషేధించండి. వ్యక్తిగత కృత్యాలకు ప్రోత్సాహాన్ని కల్పించండి. విద్యార్థులు గుంపులుగా కాకుండా విడివిడిగా బడికి వచ్చేటట్లు చూడండి. ఆటో బదులుగా తల్లిదండ్రులే పిల్లలను బడిలో వదిలిపెట్టేటట్టుగా శ్రద్ధ వహించండి. మధ్యాహ్న భోజన సమయంలో సామాజిక దూరం పాటించేలా చూడండి. సబ్బుతో ప్రతి పిల్లవాడు చేతులు కడుక్కునేలా సదుపాయాలు కల్పించండి. బడికి వచ్చే బయటి వారితో తగు జాగ్రత్తలు పాటించండి. అత్యంత సన్నిహితులతో కూడా జాగ్రత్తగా మెలగండి. మరుగుదొడ్లను ప్రతిరోజు ఫినాయిల్తో కడిగించి శుభ్రంగా వాడుకోండి. మురికి ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించుకోండి.
వీలైతే ప్రతి తరగతి గదిలో శానిటైజర్ ఏర్పాటు చేయండి. తరగతిలో 20 మంది విద్యార్థులు మాత్రమే కూర్చోబెట్టండి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంటికి రాగానే వెంటనే స్నానం చేయండి. విడిచిన బట్టలు డిటర్జెంట్లో నానబెట్టండి. తీసుకువెళ్ళిన ప్రతి వస్తువును శుద్ధి చేయండి. ముఖ్యంగా మొబైల్ మాత్రం మరవకండి. ఆవిరి పట్టుకోండి. ఇవన్నీ అయ్యేదాకా ఇంట్లో వారికి దూరంగా ఉండండి. గొంతును ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. వీటితో పాటు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర అలవర్చుకోండి. అనవసరంగా ఆందోళనకు గురి కాకండి. నిశ్చింతగా ఉండండి. స్టే సేఫ్, బీ హ్యాపీ. మరి ఉపాధ్యాయ మిత్రులందరూ, విద్యార్థులందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా మన దరికి చేరకుండా చూస్తారని, కరోనా మహమ్మారి మన వరకు రాకుండా మనం జాగ్రత్తగా ఉందామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అందరూ పాటించండి, పాటించేలా చేయండి. ఈ సమాజాన్ని కరోనా లేని సమాజంగా తీర్చిదిద్దండి. అందరికీ సహకరించండి. థ్యాంక్ యూ.